నమస్కారం. ఏవన్ తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రజల ఆరోగ్యం కోసం మూసీ అభివృద్ధి తప్పనిసరి అన్న రేవంత్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అనారోగ్యంతో బాధలు పడుతున్నారని వెల్లడి. మూసీ అభివృద్ధితో వేలాది ఉద్యోగాలు సృష్టిస్తామన్న సీఎం. మూసీ ప్రాజెక్టుతో పర్యాటక అభివృద్ధి లక్ష్యమని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి. మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన లక్ష్మీ పార్వతి. అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన లక్ష్మీ పార్వతి. మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్. కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు అతీతమన్న బండి సంజయ్. భక్తి భావంతోనే పాదయాత్ర చేస్తున్నానన్న బండి. అంజన్నకు మొక్కు తీర్చుకునేందుకే పాదయాత్ర అని వ్యాఖ్య. కొండగట్టు యాత్ర ఆధ్యాత్మిక యాత్ర అని వెల్లడి. కడపలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో ఐక్యత వ్యక్తం. కడపలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమం. మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులో నేతలు. మూసీ ప్రక్షాళనకు మద్దతు కాని ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకమన్న రామచంద్రరావు. పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదన్న బీజేపీ నేత. మూసీ అభివృద్ధికి ముందుగా పునరావాసం ఇవ్వాలి అన్న సూచన. సబర్మతి తరహాలో ముందుగా పునరావాసం ఇవ్వాలన్న డిమాండ్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. తొర్రూరు క్రాస్ రోడ్ నుంచి జీ స్కూల్ వరకు 2 లేన్ల రోడ్డును 4 లేన్లుగా విస్తరించే పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 10 కోట్ల నిధులు కేటాయించారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను కూడా మంత్రి తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పెరిగిపోయి గ్రామాలకు వెళ్ళి వచ్చి ఎక్కువ సెటిల్ అవుతూ, ఎందుకంటే అటు వ్యవసాయం చేసుకోవచ్చు, పిల్లల చదువుల కోసం రాను రాను ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ఈ రోడ్డు మనం ఇవాళ శంకుస్థాపన చేసుకుని విపరీతమైన రద్దీ ఉండే. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చూసినాం. దాన్ని 4 లేన్ గా మార్చుకుంటూ మళ్ళా రైల్వే స్టేషన్ కలపడానికి మరొక అదనంగా 8 కోట్లు కావాలన్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారం రోజుల్లో దానికి సపరేట్ టెండర్ పెడతాం. ఇదేమో టెండర్ కూడా అయిపోయింది. సోమవారంకి వెళ్ళి పని కూడా మొదలు పెడతాం. ఆయిల్ ఫామ్ సాగు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నర్మెడలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గుజరాత్ లో గ్రామీణ స్థాయి నుంచి పాల సేకరణ జరిగి అమూల్ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించినట్లు గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గతంలో ప్రతిపాదనలు మాత్రమే ఉన్నప్పటికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 300 కోట్ల నిధులతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని పూర్తి చేశామని చెప్పారు. ఈ ఫ్యాక్టరీ వల్ల రైతులకు పెద్దగా లాభం ఉంటుందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్టరీ పెట్టి, ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పరంగా 300 కోట్ల రూపాయలతోటి నిర్ణయం గతంలో జరిగిన అమలంతా కూడా వీరి నేతృత్వంలోనే, కార్యాచరణ అంతా కూడా నేను ఈ సంవత్సరం కిందకి వచ్చి చూసినప్పుడు సార్ తోటి, దాని తర్వాత మధ్యలో అనేక సందర్భాలు చూసినప్పుడు ఇప్పటికీ కంప్లీట్గా మార్పు జరిగి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే మాట, ఆయిల్ ఫామ్ను ఈ ఫ్యాక్టరీకి 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు పంట మార్పిడి కింద మీరు గతంలో ఏ పంటలు వేసినా మంచిదే. ప్రస్తుతం ఉన్న ప్రకృతి రీత్యా, కోతలు బెడదల రీత్యా, మార్కెట్ రేట్ల దృష్ట్యా ఆయిల్ ఫామ్ పంటలు వేసుకోమని సందర్భంగా నేను కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ ఫ్యాక్టరీకి అయ్యేంత ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో క్వార్టర్ ప్రొడక్షన్ తోటే స్టార్ట్ చేస్తారో, దీనికి హయ్యెస్ట్ కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ పూర్తిగా ఉపయోగించుకునే విధంగా, ఇంకా ఎక్స్పాన్షన్కి పోయే విధంగా ఈ ప్రాంత రైతులు ఆయిల్ ఫామ్ను వేయాలని కోరుతూ, దానికి సంబంధించిన అన్ని చర్యల్ని అధికారులుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తీసుకుంటామనే మాట గౌరవ మంత్రి గారికి హామీ ఇస్తూ, ఈ యొక్క ఆయిల్ ఫ్యాక్టరీకి కార్యరూపం తెచ్చినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు. ఆయిల్ ఫామ్ అనేటువంటిది ఈ ప్రాంతంలో, మా ప్రాంతంలో పండది అనేటువంటి అపోహ నుంచి తొలగించి ఆయిల్ ఫామ్ను ఆదాయ మార్గంగా చూపెట్టినట్టు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దలు గౌరవ
ఆంధ్రప్రదేశ్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం గ్యాస్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిలిండర్ల పంపిణీ జరుగుతోందని చెప్పారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లలో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా వ్యవహరించాలని సూచించారు. గ్యాస్ సరఫరా వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుందని ఎంపీ తెలిపారు. ఇబ్బంది లేదు. గౌరవ ప్రధానమంత్రి గారు నిరంతరం మానిటర్ చేస్తున్నారు. పెట్రోలియం మంత్రి గారు కూడా మానిటర్ చేస్తున్నారు. నేను కూడా ఏపీసీఎల్కి వెళ్ళి సిలిండర్లు చెక్ చేస్తున్నాం. ఈ వదంతులను అడ్డు పెట్టుకుని కొంతమంది బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి చాలా రకాల వదంతులు చేస్తున్నారు. అటువంటి వదంతులు చేసిన వారిని, బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఇరాన్ నుంచి మనకి సూయజ్ కెనాల్లో నౌకల్ని అలౌ చేస్తున్నారు. కాబట్టి ఎవ్వరు వరి అవ్వద్దు. ఈ వదంతులే నమ్మొద్దు. మీరు ప్యానిక్ అయి లైన్లో నుంచుని గ్యాస్ బుకింగ్ చేయొద్దు. అవసరం ఉంటేనే చేసుకోమని కోరుతున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సిల్చార్లో 23,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా సిల్చార్ షిల్లాంగ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారు 22,864 కోట్లుగా ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంతో అస్సాం మరియు మేఘాలయ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో భయాలు సృష్టిస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గతంలో అభివృద్ధి లేక వెనుకబడిన ప్రాంతాలను ఇప్పుడు ముందుకు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. से जो स्थितियां बनी है, हमारी सरकार उससे निपटने के लिए हमारे देश के नागरिकों को कम से कम मुसीबत आए, इसलिए हो सके उतने सारे प्रयास कर रही है. इस समय कांग्रेस से उम्मीद थी कि वो एक जिम्मेदार राजनीतिक दल की भूमिका निभाए, लेकिन कांग्रेस देश हित के इस महत्वपूर्ण काम में भी फिर एक बार फेल हो गई. कांग्रेस पूरी कोशिश कर रही है कि देश में पैनिक क्रिएट हो, देश मुश्किल में फंस जाए और उसके बाद कांग्रेस भर भर कर मोदी को गाली दे. और कांग्रेस असम के लिए, देश के लिए कांग्रेस का कोई विजन ही नहीं है. इसलिए इन्होंने अफवाहों को, झूठ प्रपंच को ही और जैसे झूठे रील बनाने की इंडस्ट्री खोल के रखी है, उसी को हथियार बना दिया है. दुनिया में जो ताकत है, भारत के तेज विकास को नहीं पचा पा रही. जिन विदेशी ताकतों को देश की प्रगति रास नहीं आ रही, कांग्रेस, देश का दुर्भाग्य देखिए, कांग्रेस उनके हाथ की कठपुतली बनती जा रही है. इसलिए असम के हर नागरिक को, हर नौजवान को कांग्रेस से सावधान रहना है. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలపై నందమూరి లక్ష్మీ పార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిని వదలకుండా నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చూసి రాష్ట్రానికి అత్యాచార ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టుకోవచ్చని అన్నారు. గిన్నీస్ బుక్ కూడా పంపాలని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలో కూడా బహుశా ఏ దేశంలో కూడా ఇన్ని అత్యాచారాలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే కొన్ని వేలు దాటిపోయినాయి. మరి ఎక్కడికక్కడ ఒక్క కేసు కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయటం గానీ, లేకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేయటం గానీ స్వయంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? మూసీ నదిలో కలుషిత జలాలు ప్రవహించడం వల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య కారణంగా ప్రజలు చిన్న వయసులోనే కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. కాలుష్య నీటిని దీర్ఘకాలంగా వినియోగించడం వల్ల ప్రజలు తమ వయసు కంటే పెద్దగా కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవనం కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా చూడకూడదని సూచించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ ప్రాంతంలో 10 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రాంతాల్లో ఇల్లు కట్టిస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా మూసి క్లీన్ చేస్తే
40 లక్షల మంది ఇప్పటికే ఫ్లోరైడ్ తోని కాళ్ళు చేతులకు 30 ఏళ్ళకే 60 ఏళ్ళు కనబడుతున్నారు నల్గొండల. వాళ్ళ కాళ్ళు కొరపోయి క్యాన్సర్లు, లంగ్స్, అన్ని రకాల రోగాలు మా నల్గొండలనే ఉంటాయి. ఈ డ్రైనేజ్ అంతా వచ్చి కలిసేసరికి 40 లక్షల మందికి ఇలా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ మీరు చూసాను కదా. ఏ మానవత్వంలో ముఖ్యమైన ప్రతి ఒక్కరైనా ఈ ప్రభుత్వాన్ని సహకరించండి. ఈ ఏ మాత్రమైన కార్యక్రమం, రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒకవైపు, మనిషిని ప్రాణాన్ని బతికించడం అంటే మామూలు విషయం కాదు. ఒక దేవునితో కూడా కాదు. ఒక మనిషి చనిపోతే ఏ దేవుడు కూడా వాపసు తీసుకురాలేదు. ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, పేదోళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మా మూసి శుద్ధీకరణ చేస్తున్నాం. నిన్న 4 గంటల పాటు మేమందరం అక్కడ కూర్చొని 3 గంటల 50 నిమిషాలు కదలకుండా అందరూ చూసిండు. రాష్ట్ర ప్రజలందరూ చూసిండు. ఇక్కడైనా ప్రతిపక్షాలు ఆ మూసి గురించి మాట్లాడకుండా సహకరించాలని, దాంతోపాటు ఇక్కడ ఇబ్రాహీంపట్నం, ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీతో పాటు ఇక్కడ గ్యాస్ కొరతపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పారు. సాధారణంగా రోజుకు సుమారు 55 లక్షల సిలిండర్ల డిమాండ్ ఉంటుందని తెలిపారు. అయితే వదంతుల కారణంగా ప్రజలు భయపడుతూ పెద్ద ఎత్తున బుకింగ్లు చేయడంతో డిమాండ్ 76 లక్షల వరకు పెరిగిందని చెప్పారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అమెరికా ఇరాన్ యుద్ధంలో ఉంది, సౌదీ అరేబియాతోని ఇరాన్ యుద్ధంలో ఉంది. కానీ మన దేశం పైన ఒక్కడు కూడా రాయి వేయడానికి కూడా సిద్ధంగా లేదు. అటువంటి పరిస్థితి మనకున్నది. భయపడతా ఉన్నది దేశంలో పైకి. మన దేశం సురక్షితంగా ఉంది అంటే, ఇక్కడ ఆర్థిక వ్యవస్థని మనం నియంత్రణ చేస్తున్నాం అంటే అది కేవలం నరేంద్ర మోదీ గారు చేయబట్టి మనం ఇది చేస్తా ఉన్నాం. మనం ముందు 5,000 కోట్లు అన్నాడు మూసి, నిన్న 7,000 కోట్లకు వచ్చేసింది. స్టార్ట్ కాకముందే 2,000 కోట్లు పెరిగినాయి. అరే ఇంకా స్టార్ట్ అయినా ఇంకెంత పెరుగుతుందో. అది కూడా ఒక ప్రాజెక్ట్ వరకు, మొత్తం కాదు. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. మూసీ క్లీన్ చేయాల్సి ఉంది. మూసీలో పడేటటువంటి ఒక డ్రైనేజీని మీరు ఎట్లా ఆపుతున్నారు? అవి ఎక్కడ మీరు ఆపి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నారా అనేది మా ప్రశ్న. గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అన్ని ఎకరాలు 100 ఎకరాలు కావాలా మీకు? పేద సిటీ మొత్తం కనబడటానికి గాంధీ గారి పైన బొమ్మ పెడతారు. అంటే సిటీ చూడడానికి అందరు గాంధీ గారి దగ్గర పోయి సిటీ చూసి కింద దాటానికి మా ఇల్లుని పోవాలా? మాకు కూడా మూసీని నుంచే చేయాలి, క్లీన్ చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమానికి బీజేపీ మద్దతు ఇస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. అయితే పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయడం మాత్రం సరైనది కాదని స్పష్టం చేశారు. మూసీ అభివృద్ధి అవసరమేనని, కానీ ప్రజలను నిర్వాసితులను చేయడం అన్యాయమని అన్నారు. సబర్మతి నది అభివృద్ధి సమయంలో ముందుగా నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు. అదేవిధంగా మూసీ ప్రాజెక్టులో కూడా ముందుగా ప్రజలకు వసతి కల్పించాలన్నారు. గాంధీ సరోవర్ కోసం 400 నుంచి 500 ఎకరాలు ఎందుకు అవసరమో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నష్టం కలగకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కూలగొట్టడానికి అవసరం లేదు, కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. ఒకటి. రెండోది, మాట్లాడితే సాబర్మతి మీరు చేయలేదా అడుగుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. అయినా కూడా గాంధీ సరోవర్ కోసం మీరు 400 ఎకరాలు 500 ఎకరాలు ఎందుకు అవసరం అండి? మీరు రీఅలైన్మెంట్ చేసుకోండి. దాని మీద ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా మీరు గాంధీ బొమ్మను పెట్టండి. మంద సంతోషిస్తుందని. సోషల్ మీడియాకు కేవలం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ సందేశాలకు మాత్రమే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. సోషల్ మీడియా గ్రూపుల్లో సైబర్ భద్రతకు సంబంధించిన అవగాహన సందేశాలను పంచుకోవాలని చెప్పారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి గ్రూపులో సైబర్ నేరాలపై జాగ్రత్తలు తెలియజేయడం చాలా అవసరమని తెలిపారు. ప్రజలు ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అర్థం లేని సందేశాలు పంపడం వల్ల సోషల్ మీడియా విలువ తగ్గుతుందని చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో భద్రత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి సైబర్ భద్రతపై అవగాహన పెంచుకుంటేనే నేరాలను తగ్గించగలమని సిపి సజ్జనార్ తెలిపారు. ప్రజలు బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను ఉపయోగించాలని కోరారు. సైబర్ క్రైమ్ నుంచి ఒక డైలీ మనం కూడా మన వైపు నుంచి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి కూడా మీకు పుష్ చేస్తూనే ఉంటాం. ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఎక్కడ అవసరం ఉంటే వాయిస్ మెసేజ్ పంపించి ఈ రోజు ఈ క్రైమ్ జరిగింది. ఎందుకంటే రోజు టెక్నాలజీ మారడంతో
క్రైమ్ కూడా పెరుగుతుంది. నిన్నే జరిగిన క్రైమ్ ఈ రోజు జరగలేదు. వాళ్ళు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు. అంటే ఒక సైబర్ సెక్యూరిటీ అనేది మన ఒక భాగం కావాలి. ఎట్లా మనము అన్నం తింటాను, ఎట్లా మనం పడుకుంటాను, ఎట్లా మనము ఎక్సర్సైజ్ చేస్తాము, అట్లా ఒక హ్యాబిట్ కావాలి. మనకు కూడా ఒక డైలీ ప్రోగ్రామ్ గా మనము మెంటలీ ట్యూన్ కావాలి. అప్పుడే ఈ సైబర్ క్రైమ్ ని మనం అరికట్టవచ్చు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని కలిశారు. నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను మహిళలు బాలికల కోసం సమ్మిళిత నగరాల ప్రాజెక్టుకు ఎంపిక చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర స్పందన వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పాలనా పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలను పెంచాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం వారికి అందుతున్న వేతనాలు వారి బాధ్యతలకు సరిపోవడం లేదని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు అక్కడి వాస్తవ పరిస్థితులను స్వయంగా చూసి మాట్లాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో మురుగునీరు, దోమలు, చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్కడ నివసించే కుటుంబాలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాయని చెప్పారు. చిన్న పిల్లలు కూడా కలుషిత వాతావరణంలో పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం మూసీ నది అభివృద్ధి తప్పనిసరి అని స్పష్టం చేశారు. నేను ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్ అదర్ దాన్ మూసీ ప్రక్షాళన. ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్గా వద్దంటున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఎవ్రీ 1/2 కిలోమీటర్ 55 కిలోమీటర్లు ఉంది. 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను. 2 పక్కలైతే 200 మందికి 200 మందికి ఒక మూసీ నది పక్కన కంటైనర్ హౌస్లు ఇస్తా. ఒక 3 నెలలు మీరు అక్కడ ఉండండి. మీరు ఎందుకు వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుకుంటుర్రు? వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళ జీవితాలు బాగుపడొద్దా? వాళ్ళు ఈ దోమల నుంచి, మురికి నుంచి వాళ్ళు బయటపడొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు వైద్యం అందొద్దా? వాళ్ళ అభివృద్ధి పదం వైపు నడవద్దా? ఈరోజు ఓల్డ్ సిటీలో ఉండే పిల్లలకు ఉద్యోగం లేదు. ఈరోజు మీరు అందరు బాగా చదువుకున్న వాళ్ళు ఏఐ వచ్చింది, వైట్ కాలర్ జాబ్స్ అని పోతాయంటున్నారు. ఓకే ఫైన్, దాన్ని మీరు ఎట్లా ఆపలేరు, మనం ఎవరం ఆపలేము. వచ్చే సాంకేతిక విప్లవాన్ని మనం ఆమోదించాల్సిందే. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అది మనల్ని దాటుకొని వెళ్ళిపోతూనే ఉంది. మరి వైట్ కాలర్ జాబ్స్ అన్నీ పోయినప్పుడు, ఏఐ మొత్తం ఉద్యోగ అవకాశాలను ఆక్రమించుకున్నప్పుడు బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయకుండా, వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించకుండా, రీస్కిల్ అప్స్కిల్ చేయకుండా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కింద మార్చి ప్రపంచ దేశాలతో పోటీ పడకుండా, ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా, ఒక ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసుకోకుండా ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా? రాతి యుగాల వైపు ప్రయాణిద్దామా? ఒకప్పుడు అడవుల్లో మనం ఆకులు అలాలు కట్టుకొని ఉండేది. తర్వాత కొంచెం బట్టలు కట్టుకునే కాడికి అట్లా ఇప్పుడు సూట్ వేసుకునే కాడికి ఇప్పుడు మోడర్న్ సొసైటీకి వచ్చినాం. ఇదంతా సమాజంలో పరిణామ క్రమంలో వచ్చిన అభివృద్ధి కదా. ఈ అభివృద్ధిని మనం అడ్డుకున్నామా? 100 సంవత్సరాల క్రితం వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకొని నిజాం చేసిన దాంట్లో 10% కూడా ఈరోజు మనం చేయాలనే ప్రయత్నం చేయకపోతే ఈ చరిత్ర మనల్ని క్షమిస్తుందా? ఈ చరిత్ర తిరగ రాసుకోవాల్సిన అవసరము, ఇప్పుడు రాయకపోతే ఎప్పుడు రాయలేమన్న పరిస్థితులు ఈ మేధావులకు అర్థం కావడం లేదా? ఇవాళ డిఫెన్స్, దే డోంట్ గివ్ ఈవెన్ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్. దే డోంట్ అలౌ యూ టు సీ దట్ ల్యాండ్. టుడే I wanted to appreciate my army people and my defense minister. He has prepared to give 100+ acres in Bapu Gandhi Sarovar, where our army people are training, Agniveers are training there. They have decided to shift their Agniveer training camp some other place, and they are giving 100+ acres for this Gandhian ideology, where the Moosi is going to come up. అంటే దేశ సరిహద్దుల్లో భద్రతగా ఉండి దేశాన్ని కాపాడే వీర సైనికులు కూడా వందలాది ఎకరాల వాళ్ళ భూములను
మూసీ నది కొండగట్టు ఆలయానికి తాను చేపట్టిన పాదయాత్ర పూర్తిగా ఆధ్యాత్మిక యాత్ర అని బీజేపీ నేత బండి సంజయ్ తెలిపారు. ఈ యాత్రకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దేశ సేవ, ధర్మ రక్షణ కోసం ఎన్నికల్లో పోటీ చేశామని అన్నారు. అంజన్న ఆశీస్సులతో కరీంనగర్ లో కాషాయ జెండా ఎగురవేసిన తర్వాత దేవుడికి మొక్కుకున్న మాటను నెరవేర్చుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించామని, ఆ విజయాన్ని దేవుడికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. భక్తి భావంతోనే ఈ యాత్ర కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారని తెలిపారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగాలని ఆకాంక్షించారు. ఇది రాజకీయాలతో ముడిపడినటువంటి యాత్ర కాదు. ఇది ఒక మొక్కును తీసుకోవడానికి తీసుకున్నటువంటి యాత్ర. ఒక మంచి ఆలోచనతోని ఒక సంకల్పం తీసుకున్నాం. సమాజ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, ధర్మరక్షణ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని స్వామివారి కరుణా కటాక్షలతో ఎన్నికల్లో పోటీ చేసినాం. ఇలా వారి దయతో ఇలా విజయం సాధించినాం కాబట్టి ఆ మొక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు అంజన్న యాత్ర కోసం పోతున్నాం. ఇవాళ గతంలో కూడా పార్లమెంట్ సభ్యునిగా మొదటిసారి గెలిచినప్పుడు కూడా నేను యాత్ర చేయడం జరిగింది. కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేయడానికి ఇలా వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇవాళ కొత్తపల్లి, రేకుర్తి, పూడూరు, కురిక్యాల, వెదుర, గంగాధర అంతా కూడా మలయాళ అంతా కూడా వారు ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు యాడ్ అవుతా ఉంటారు. వాళ్ళు ఎవరికి రావద్దని చెప్పినాం. కాబట్టి 10th ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. నిన్న మీడియా కూడా ఇవ్వడం జరిగింది. 10th ఎగ్జామ్స్ పిల్లలు కూడా ఏ ఇబ్బంది కాకుండా ఉండాలని ఆశతో క్రమశిక్షణతో మీడియా, పోలీస్ అధికారుల యొక్క సహకారంతో ఈరోజు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాం. మరి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అంజన్న స్వామి ఆశీర్వాదంతో, మా తల్లి మహాశక్తి అమ్మవారి ఆశీర్వాదంతో, మోడీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, నితిన్ నబీన్ గారి యొక్క ఆదేశము, రాష్ట్రంలో రామచంద్ర గారి యొక్క నేతృత్వము, ఇవన్నీ ఈరోజు ఈ విజయ పరంపర కొనసాగిస్తున్నాం. ఏరా స్కూల్లో సెల్ఫ్ సెంటర్ వివాదంపై ఎంవీఓ రవీందర్ స్పష్టీకరణ ఇచ్చారు. ఆ స్కూల్ ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉందని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. స్కూల్ ను రెడ్ జోన్ గా ప్రకటించి పరీక్షా కేంద్రంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పరీక్షలపై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని సూచించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదనపు నిఘా కోసం రెవెన్యూ అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమబద్ధంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విద్యాశాఖ ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తోందని ఎంవీఓ రవీందర్ వెల్లడించారు. తావు కూడా అనుమానాస్పదంగా ఏది కూడా ఉండదండి. టోటల్ టాప్ ప్రియారిటీగా తీసేసుకొని మా కస్టోడియన్స్, మేము, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ టోటల్గా నిన్న మొన్న విజిట్ చేసేసి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా దీన్ని కండక్ట్ చేస్తున్నామండి. ఎవరు కూడా దీనిపైన పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం మాత్రం లేదండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసేసుకుందండి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని పలు ప్రాంతాల్లో ఇఫ్తార్ విందులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొని ముస్లిం సోదరులతో ఐక్యతని వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, ప్రస్తుత మేయర్ పాకు సురేష్ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. నగర శివార్లలోని రామరాజుపల్లి తయ్యబ్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసం ముగించుకున్న ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రేమ, సహనం, సహాయ స్ఫూర్తిని పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుతూ సమాజంలో ఐక్యతను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లిం సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ముస్లిం పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూసీ నది అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న గొప్ప సంకల్పమని కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ అన్నారు. మూసీ నది పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే వేలాది కుటుంబాలు ప్రస్తుతం అనారోగ్య సమస్యలు, మురుగునీరు, దోమల సమస్యలతో బాధపడుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందన్నారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును ప్రజలకు వివరించేందుకు పవర్ ప్రెజెంటేషన్ నిర్వహించడం మంచి చర్య అని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు వల్ల పేద ప్రజలకు కూడా మెరుగైన జీవన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. మూసీ ప్రాజెక్టుపై అనవసరమైన విమర్శలు చేయకుండా వాస్తవాలను గుర్తించాలని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రజల ఆరోగ్యం, నగర అభివృద్ధి కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా చూడకూడదని చెనగాని దయాకర్ కోరారు. ఒక పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇది గొప్ప నిర్ణయంగా భావిస్తా ఉన్నాం. మూసీ శుద్ధీకరణ అభివృద్ధి అనేది భావితరాల భవిష్యత్తుకు, ఇవాళ రాబోయే తరాలకు కూడా మూసీ నది యొక్క అవసరాలను తీర్చిదిద్దే విధంగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పంగా భావిస్తా ఉన్నాం. 27 నెలలుగా మూసీ నది యొక్క శుద్ధీకరణ, అభివృద్ధి, ప్రక్షాళన వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాల్లో అనేక ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొని ఆ తరహాలో కూడా ఇవాళ సింగపూర్, జపాన్ టెక్నాలజీతోని ఇవాళ మూసీ నదిని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది మానవ మనుగడకు వేసినటువంటి పెద్దపీటగా మనం భావిస్తా ఉన్నాం. ఇవాళ ఈ మూసీ నది శుద్ధీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దీనిపైన హరీష్ రావు గారు ప్రతిపక్షాలకు కూడా కనువిప్పు కలగాలి, జ్ఞానోదయం కలగాలి. నిన్న జరిగినటువంటి పవర్ ప్రజెంటేషన్లో ప్రతిపక్షాలు కూడా కనువిప్పు కలిగేలా ఉంది. దీన్ని కూడా అర్థం చేసుకొని మూసీ నది అభివృద్ధిలో అందరం కూడా భాగమై ఇవాళ మానవ మనుగడకు తీసుకున్నటువంటి ఈ అభివృద్ధిలో మనందరం కూడా భాగమై భావితరాల భవిష్యత్తు నిలబెట్టే విధంగా, పర్యావరణానికి పెద్దపీట వేసే విధంగా, ప్రకృతిని కాపాడే విధంగా మనందరం కూడా కలిసి రావాలి అనే విధంగా అందరికీ నేను కోరుతా ఉన్నాం. ఈ మూసీ నది అభివృద్ధిలో కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలు మానుకొని ఇవాళ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా చేస్తున్నటువంటి ప్రాజెక్టు, దీని అందరం కూడా స్వాగతించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ గాంధీ సరోవరు, గాంధీ విగ్రహం అనేది తెలంగాణలో ఇవాళ పెట్టడం అనేది కూడా అది మనందరం కూడా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా మనం కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతిపక్ష నాయకులారా, ఈ మూసీ అభివృద్ధిలో పేద ప్రజల్ని ఉసిగొల్పే విధంగా విష ప్రచారాలు చేసి తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేసే విధంగా మానుకొని ప్రజల అవసరాలకు భవిష్యత్తు నిలబెట్టే విధంగా, భావితరాలకు భవిష్యత్తుని ఇవ్వాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పాన్ని మనందరం కూడా గౌరవించి తెలంగాణ ప్రజాపాలన తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు ఇదొక మరొక 300 ఏళ్లు మూసీ నది యొక్క సాగునీరు అవసరాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో భావితరాల భవిష్యత్తుని కాపాడుతుంది. ఇవాళ మానవాళికి, మానవ మనుగడకు, ప్రకృతికి, పర్యావరణానికి పెద్దపీట వేస్తుంది అనేది కూడా మనందరం కూడా కోరుతూ, దయచేసి ఈ రాజకీయాలు మానుకొని మూసీ అభివృద్ధిలో మనందరం కూడా భాగం కావాలని కూడా కోరుతా ఉన్నాం. మూసీ పక్కన నివసించే ఏ పేద ప్రజలకు అక్కడ ఉన్నటువంటి అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారనే విశ్వాసం మనందరికీ ఉంది. ఈ యొక్క ప్రకృతి ప్రేమికులు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క గొప్ప సంకల్పంలో అందరూ కూడా భాగమై ఈ యొక్క మానవాళికి జరుగుతున్న, ప్రకృతికి జరుగుతున్నటువంటి అభివృద్ధిగా మనందరం కూడా చూడాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆరోగ్యం కోసం మూసీ అభివృద్ధి తప్పనిసరి అన్న రేవంత్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అనారోగ్యంతో బాధలు పడుతున్నారని వెల్లడి. మూసీ అభివృద్ధితో వేలాది ఉద్యోగాలు సృష్టిస్తామన్న సీఎం. మూసీ ప్రాజెక్టుతో పర్యాటక అభివృద్ధి లక్ష్యమని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి. మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన లక్ష్మీ పార్వతి. అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన లక్ష్మీ పార్వతి. మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్. కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు అతీతమన్న బండి సంజయ్. భక్తి భావంతోనే పాదయాత్ర చేస్తున్నానన్న బండి. అంజన్నకు మొక్కు తీర్చుకునేందుకే పాదయాత్ర అని వ్యాఖ్య. కొండగట్టు యాత్ర ఆధ్యాత్మిక యాత్ర అని వెల్లడి.
కడపలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో ఐక్యత వ్యక్తం. కడపలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమం మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులో నేతలు. మూసీ ప్రక్షాళనకు మద్దతు కాని ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకమన్న రామచంద్రరావు. పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదన్న బీజేపీ నేత. మూసీ అభివృద్ధికి ముందుగా పునరావాసం ఇవ్వాలి అన్న సూచన. సబర్మతి తరహాలో ముందుగా పునరావాసం ఇవ్వాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.